కరీంనగర్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో 1983 నుంచి 1984 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులందరూ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాటి ఉపాధ్యాయులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి సన్మానించారు. విద్యార్థులతో తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులను ఆశీర్వదించారు. శిశు మందిర్ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా పాఠశాలకు తమ సహాయ సహకారాలను అందిస్తూ పాఠశాల ఉన్నతికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి అందరం కలుసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. మా ఆచార్యులు మాతలు అందరూ చూసి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకొని చాలా సంతోషపడుతున్నాను. నేను ఇక్కడ చదువుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. శిశు మందిర్ అంటేనే అప్పుడు ఒక బ్రాండ్, అంటే మంచి విద్యాపీఠం ద్వారా మంచి విద్యా బుద్ధులు నేర్పించినారు. యోగ్ చాప్ అని, డంబుల్స్ అని, ఎక్సర్సైజెస్ అని రోజు ఏదో ఒకటి ఉంటుండే మాకు. వాటన్ని ద్వారా కూడా మేము హెల్తీగా ఉన్నామని అనుకుంటున్నాము. విద్యా బుద్ధులతో పాటు హెల్దీనెస్ని కూడా మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. మేడిశెట్టి అమ్మి అండి. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు శిశు మందిర్లో చదివాను. శిశు మందిర్లో చదవడం వల్లనే మేము ఇంత పద్ధతిగా ఉన్నాం. సిస్టమేటిక్ కానీ ఏది కానీ ఇప్పుడు కల్చరల్ చూస్తుంటే అసలు భయం వేస్తుంది. ఇప్పుడు పిల్లలు ఏం చదువుతున్నారు, బుక్స్ ఎక్కువ, చాలా అంటే చాలా బుక్స్, వాళ్ళు మొయ్యలేనన్ని బుక్స్ ఇస్తున్నారు కానీ స్టడీ ఉండటం లేదు. కానీ మా అప్పుడు పూర్వకాలంలో అలా కాదు, బుక్స్ చాలా తక్కువ, సంస్కారం ఎక్కువ. అసలు ఇందులో చదివినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను. ఇలా మీట్ అయినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నేను ఈ స్కూల్లో శిశు తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఇక్కడ ఈ స్కూల్ వాతావరణంలో మేము నేర్చుకున్న విద్యా బుద్ధులు ఏంటి, క్రమశిక్షణ ఏంటి, చాలా ఒక ఉన్నతంగా అవ్వడానికి మాకెంతో సహకరించింది ఈ స్కూల్. దాన్ని మేము ఇప్పటికి ఇంత వయసులో కూడా మేము దాన్ని ఫాలో అవుతున్నాము. ఇది ఇందులో చదువుకున్నందుకు చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. మేము వేరే వేరే ఊర్ల నుండి ఇప్పుడు అందరం ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్స్, మేమందరం ఆచార్యులు, మాకు విద్య నేర్పిన గురువులు వాళ్ళందరినీ చూసిన తర్వాత అసలు చాలా సంతోషంగా ఉంది. ఇంకేది మాటల్లో చెప్పలేంది ఆనందం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ గురువు లేనిదే మేం లేము. ఈ మేము 10వ తరగతి కంప్లీట్ చేసుకొని 40 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది. సో మా మిత్రులు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని, ఈ వేడుకను చేద్దామనేసరికి చాలా సంతోషంగా, నేను లండన్లో ఉంటాను, లండన్ నుంచి వచ్చా. చాలా మిత్రులందరినీ కలిసి ఒక ఎగ్జైటింగ్ ఫీలింగ్ ఉంది. సో అలాగే మా ఇద్దరు మిత్రులు అమెరికా నుంచి, మొత్తం మేము ఎన్ఆర్ఐస్ ఒక 7-8 మంది వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మన బండి సంపత్, రామేశ్వరు, ఇంకా 2-3 అందరూ కలిపి వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి మమ్మల్ని అందరూ ఇక్కడికి వచ్చేలాగా చేశారు. మాకు ఇంటికి వచ్చినలాగా అనిపిస్తుంది. చాలా సంతోషం ఉంది. మా బ్యాచ్లో మొత్తం 120 మంది విద్యార్థులం. అందులో కొంతమంది అన్ఫార్చునేట్గా పరమపదించిన తర్వాత 112 మంది ఉన్నాము. ఇప్పుడు దగ్గర 80 మంది వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. అందరం కలయిక ఇది. సో ఈరోజు రేపు అందరం కలిసే ఉంటాము. థ్యాంక్ యూ. మేము సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థులం. గత 25 సంవత్సరాలది కూడా మేము వసంతాలుగా చేసుకున్నాము. మా దగ్గర 120 మంది గ్రూప్ ఉంది. ఈ గ్రూప్కి సహకరించి మా బండి సంజయ్, బండి సంపత్ వాళ్ళ అన్న, ఆయన గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మాకు మల్లికార్జున్, రాజేందర్ ప్రసాద్ వీళ్ళందరి సహకారంతో మేము కలుసుకుంటూ ఉంటాం. డైలీ మాకు ఏదైనా ఒక మెసేజ్ పెట్టుకొని మేము కలవడం జరుగుతుంది. 120 మందిలో దాదాపు ఈరోజు 90 నుంచి 100 మంది వరకు ఫ్యామిలీతో వచ్చాము. మాకు పూర్వం మేము చదువుకున్న రోజులు మాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఇందులో దాదాపు 10 మంది మిత్రులు యుఎస్లో ఉన్నారు. దగ్గర 7 మంది వరకు ఇక్కడికి వచ్చారు, మాకు సహకరించారు. ఇది మాకు మంచి శుభపరిణామం. ఈరోజు మేము చదువుకున్న సరస్వతి శిశు మందిర్ స్కూల్లో 40 సంవత్సరాల తర్వాత విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము జరుపుకుంటున్నాము. ఈ సమ్మేళనానికి మాకు విద్యా బోధన చేసిన అప్పటి ఆచార్యులతో పాటు మా కుటుంబ సభ్యులు, మా మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ ఈ ప్రోగ్రాంలో మేము పాల్గొంటున్నాము. చాలా ఆనందంగా